హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. ప్లీజ్ అంటే కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇదైతే మార్నింగ్ అనమాట. ఇంకా నేను కొబ్బరి రైస్ చేద్దాంలే అని చెప్పని కొబ్బరి అయితే మిక్సీ వేసి ఆ పాలన్నీ తీసి పక్కన పెట్టేశానండి. ఇంకా అలాగే బియ్యం కూడా నానబెట్టేశాను లేయగానే. ఆల్రెడీ ఇంతకుముందు చేసినప్పుడు చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కొంచెం టేస్ట్ తగ్గిందిలేండి నిజం చెప్పాలంటే. అప్పుడు అప్పుడు ఏంటంటే కొంచెం కొబ్బరి పాలు ఎక్కువ వేశాను, ఇప్పుడు కొంచెం తగ్గించాను. అయినా కానీ టేస్ట్ బాగానే వచ్చింది అంట. మా కూతురు కూడా కొంచెం పంపించాను. హడావిడి అయిపోయింది మార్నింగు. ఇంకా అక్క కొడుకేమో ఫోన్ చేసేసాడు, ఇంకా టైం అయింది రండి అంటే కిందకని చెప్పని. ఇంకా అప్పుడు ఏంటంటే అసలు నేనైతే మొహానికి పౌడర్ కూడా ఏం పూసుకోలేదండి. యాక్చువల్గా క్రీమ్ పూసుకుంటాను కదా, ఇప్పుడు ఏం పూసుకోలేదు. అలాగే దిగేశారనమాట. జడ వేసేసుకొని ఇంకా అలాగే వెళ్ళిపోయారు. మొహం అట్లాగా జస్ట్ సోప్ తేడా కడుక్కొని వెళ్ళిపోయాను. మేరీకి కూడా వేడిగా ఇచ్చాను. అసలు ఉప్పు సరిపోయిందో లేదో కూడా తెలియలేదు. అయితే కొంచెం లైట్గా ఉప్పు ఎక్కువైంది. కానీ దానికి ఏంటంటే మనం కొంచెం కొబ్బరి పచ్చడి పెరుగు పచ్చడి వేసుకొని తింటే సెట్ అయిపోతుంది. అలాగే ఒక ఆనియన్ నంచుకొని తిన్నా సెట్ అయిపోతుంది. నిమ్మకాయ ఉండింది కానీ పిండే టైం లేదనమాట. అది పిండినా కానీ మనకు సెట్ అయిపోతుంది అనమాట. అయితే చాలా సింపుల్ అండి కొబ్బరి అన్నము. మనం జస్ట్ మిక్సీ పడడం ఒక్కటే, కానీ ఇంకా మిగిలిన ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అనమాట. ఇది ఎల్లోకి ఎందుకు వచ్చిందంటే నేను అల్లం పేస్ట్ ఉంది కదా దాంట్లో స్టాక్ చేయడానికి అని చెప్పని కొంచెం అంత ఉప్పు, అలాగే ఇదేంటి పసుపు, నూనె వేసాను అనమాట. దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక ఇక్కడైతే కొలత ప్రకారం వాటర్ పోసేసుకున్నాను. ఏం లేదండి, ఆనియను అలాగే పచ్చిమిర్చి బాగా వేయించుకొని దాంట్లో ఏంటంటే బిర్యానీ మసాలా మిక్సీ పట్టాను కాబట్టి అది వేసుకున్నాను. ఇంకా తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఇంకా కొబ్బరి పాలు తీస్తాం కదా, అవి కొలత ప్రకారం వేసుకోండి. నేనైతే 4 గ్లాసులు రైస్ తీసుకున్నాను టీ గ్లాస్తో. ఇంకా దానికైతే 8 గ్లాసులు పోసాను. బాస్మతి రైస్ కాదు కదా, మామూలు రైస్ కాబట్టి ఇలా పోసుకోవచ్చు అనమాట. ఇంకా ఇదంతా బాగా తెరిలిన తర్వాత అప్పుడైతే మనం రైస్ అయితే వేసేసేయాలి. రైస్ వేసిన తర్వాత ఇంకా ఇది ఉడికిన తర్వాత కొంచెం లైట్గా ఉడికిన తర్వాత నేను మూత పెట్టేసి దానిపైన ఒక దబర అయితే పెట్టేస్తానండి. అసలు ఇది మీకు చూపించే ఛాన్స్ కూడా లేదనమాట. అసలు నేను కూడా టేస్ట్ లేదు. అయితే ఇంకా మేరీకి వీళ్ళందరికీ ఇచ్చిన నా కొడుకు అయితే వాడేంటంటే వాడు క్యారేజ్ పెట్టలేదు పాపం. వాడు క్యారేజ్ పెట్టాను అనుకున్నాడంట. ఇంకా అయితే మన ఫోన్ చేస్తే కొంచెమే ఉందన్నాడు. అప్పటికి వడలు ఉన్నాయిలేండి, ఇంకా కొంచెమే ఉంది అన్నాడు. సరే అదే షేర్ చేసుకుని వెళ్ళండి నాన్న స్కూల్కి అని చెప్పాను. ఇంకా వడలు అయితే చిన్న బాబుకి అసలు ఎంత వేసుకున్నారేమో కూడా తెలియదు. వాడైతే తినేసాడంట పాపము. వాడికి ఏంటంటే మసాలా అంటే ఇష్టం కదా, ఇంకా అలాగే తినేసాడంట వాడు. ఇంక ఇక్కడ ఏమంటే నేను ఇది ఈవినింగ్ వచ్చేటప్పుడు ఈరోజైతే ఎగ్స్ అలాగే రైస్ కూడా అయిపోయినాయి. ఇంకా రైస్ తర్వాత ఇంకేం తెచ్చాను, ఆనియన్స్ ఏంటంటే కొంచెం లోపలికి వెళ్తే మనకి మంచి ఆనియన్స్ దొరుకుతాయి, కానీ ప్రస్తుతానికి ఇంక ఇక్కడే తీసుకున్నాను అనమాట నేను. ఇంక ఇక్కడేమో ఎగ్స్ అండి. ఎగ్స్ నేను నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈరోజు 4 కదా, ఖచ్చితంగా నెల అనమాట. ఈ నెల రోజులైతే నేను ఎగ్గు తింటే ఒట్టండి, అసలు ఈ ఎగ్గే తెచ్చుకోలేదనమాట. ఏదైనా కానీ మనం ఒక ప్లేస్కి వచ్చామంటే అక్కడ అన్నీ ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్నీ చూసుకోవాలి కదా. ఒకసారి మనకు అన్నీ అలవాటు అయితే ఇంకా అన్నీ ఈజీగా ఉంటుంది అనమాట. పలానా చోటు వెళ్తే పలానా దొరుకుతాయి అని. అలాగా కరెక్ట్గా ఈరోజుకి నెల, అదే ఈరోజు నెల కదా, ఈరోజే తెచ్చుకున్నాను అనమాట ఎగ్స్. అస్సలు ఎగ్సే తెచ్చుకోలేదు. ఇంక మా కోలీగ్ ఉంటుంది కదా, తను ఎగ్ కర్రీ చేసినప్పుడు కొంచెం ఎగ్ ఇస్తే అది తిన్నాను అంతే. పిల్లలైతే 4 రోజులు తినలేదండి. కానీ పోయిన వారంలో ఎగ్ రేట్ ఎంత ఉండింది తెలుసా? 8 రూపీస్, 850 రూపీస్ అలా ఉండిందనమాట. ఇది నేను వచ్చేటప్పుడు చూస్తే 6 రూపీస్ అని చెప్పాడు. అసలు దారిలో చూసినప్పుడు కూడా ట్రే రేటు కూడా వాళ్ళు ఎంత వేసేవాళ్ళు, 220, 230 అలా వేసేవాళ్ళు అనమాట. ఇంక ఇక్కడ అడిగితే ఎంత అంటే 170 రూపీస్ అండి ఒక డజన్ ఎగ్స్. అలాగే అట్ట కొన్నాను కదా, దాన్ని అయితే 15 రూపాయలకి ఇచ్చారు. టోటల్ 185 రూపీస్ అనమాట. ఇంకైతే ఒక డజన్ 30 ఎగ్స్ అయితే తెచ్చేసాను. ఇంకా పిల్లలకి స్కూల్కి అలా పంపిద్దాంలే అని చెప్పని. ఇంకా మా వాళ్ళు ఎగ్ దోశలు కూడా బాగా తింటారనమాట. ఇంకా అవైతే తెచ్చిపెట్టేసాను. నాటుకోళ్ళు ఉన్నాయన్నారు, అవైతే 8 రూపీస్ అని చెప్పాడు. అయితే రేపు వస్తాయని చెప్పారు. తెస్తా, ఒక అర డజనే తెస్తాడు, ఎక్కువ తేను. ఇంక ఇక్కడేమో రైస్ దాంట్లో లేవేమో అని చెప్పని ఇంకా రైస్ తీసాను. తీరా చూస్తే రైస్ అయితే ఉన్నాయండి. ఇంకా అలాగే ఆనియన్స్ కూడా అయితే బుట్టలో వేసేసాను. ఇక్కడేమో మా లక్కీ అయితే ఏమంటారు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు కదా, అవి తెచ్చానే కానీ చేయలేదనమాట. ఇంకా అవి చేసిన దాకా ఇంకా వాడు ఊరుకోలేదు.
ఇంకా సరే అని చెప్పనేసి ఇంకా ఒక 4 చేద్దాంలే అని కొంచెమే తీసాను. విక్కీ అయితే నిద్రపోతున్నాడు పాపము. ఇంకెక్కడేమో కొబ్బరి చట్నీ అంటే కొబ్బరి అలాగే తినే శనగపప్పు కొంచెం అంత చింతపండు అలాగే పచ్చిమిర్చి వేసి చట్నీ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఇద్దండి ఇవైతే క్లీన్ చేసేసి మిక్సీ అయితే పట్టేస్తాను. తాలింపు ఏం వేయలేదు. ఇవైతే కట్ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా చేసేసి. ఇంకెక్కడ ఏంటంటే మళ్ళీ వచ్చి నేను ఈరోజు వాటర్ కూడా లేవండి. వాటర్ కూడా అయితే పైకి తెచ్చుకున్నాను. నేను ఏంటంటే వాటర్ ప్యూరిఫైడ్ తెచ్చుకుందాము ఈఎంఐలో అనుకుంటున్నాను. ఎందుకంటే మాది మరీ సెకండ్ ఫ్లోర్ కదండి, మోసుకురావాలంటే చాలా కష్టంగా ఉందన్నమాట. ఇంక కష్టం మీద తీసుకొని రావడమే. ఇంకా అందుకనేసి కొనాలండి, చూడాలి. ఒక్కొక్క క్యాన్ తెచ్చుకుంటున్నాను నేను. చాలా కష్టమైపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ నీళ్ళు అయితే చాలా టేస్ట్గా తీయగా చాలా బాగున్నాయండి. అప్పుడు మనం ఒక జస్ట్ వాటర్ ప్యూరిఫైడ్ పెట్టుకున్నామంటే చాలా ఇంకా బాగుంటాయి అనమాట. ఇంకా అలాగా ఇద్దండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వాడు చేసిందాక ఊరుకోవట్లేదు. నేనైతే ఇంకా ఆయిల్ అయితే పోసేసి ఇంక పెట్టేస్తాను. ఇవేంటో నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇవి అక్క వాళ్ళ ఇంట్లో చూశాను కానీ వాళ్ళు చేసుకునేటప్పుడు అట్లా ఏం చూడలేదు. అసలు ఇవి ఎలా చేయాలో కూడా తెలియదు నాకైతే. అసలు ఎలా ఉన్నాయంటే అవి పచ్చి పచ్చిగా అనిపిస్తున్నాయండి. ఇవి పొటాటోసే అనమాట. వీళ్ళు పొటాటో కర్రీ మనం ఇంట్లో చేస్తే తినరు అనమాట. ఇలా చేస్తే తింటారు. అదే అడిగినాను, మరి ఇంట్లో చేస్తే తినవు కదరా అని. బాగా ఆయిల్ కాగిపోయిందండి. నేను ఈ లోపు ఏంటంటే చట్నీకి ఇవన్నీ వేసేటప్పటికి ఇది హైలో పెట్టాను, అది కాగిపోయింది అనమాట. ఫస్ట్ చూసారా నల్లగా వచ్చినాయి. ఇంకా తర్వాత కొంచెం పర్వాలేదు. ఇంకా సిమ్లోనే పెట్టాను, హైలో పెట్టలేదు. ఇంకా దానివల్ల అవి బాగానే ఏగినాయి. త్వరగానే ఏగిపోతున్నాయి, పొటాటో కదా. అవి నాకు ఎందుకో వాళ్ళు ఉడకబెట్టినట్టున్నారు. ఫస్టే వాటిని ఉడకబెట్టేసి దాంట్లో స్టీమ్ చేశారు సంథింగ్ ఏమో. దాంట్లో మసాలాలు ఏవో వేసారనమాట. కొంచెం ఉప్పు తక్కువగానే ఉంది. ఇంకా దీంట్లో సాస్ కూడా తెచ్చాను కదా ఈ మధ్య. వాడు ఏంటంటే టమాటా సాస్ వేసుకున్నారు. కొంచెం కారం లేవరా హాట్ వేసుకోరంటే వద్దన్నాడు. ఇంకా ఇదిగోండి ఇలాగా ఇవైతే చేసేసానమాట. చేసి కొన్నే చేశానులేండి. ఇంకా విక్కీ కానీ లేస్తే ఇంకా వాడికి ఇష్టంగా అంటే సాసు ఇవి బాగానే తింటాడు అనమాట. ఇంతకుముందు మేము షాప్కి వెళ్ళినప్పుడు కూడా తిన్నాడనమాట వాడు. ఇంకా అలాగ చేసేసి పక్కన పెట్టేసాను. తర్వాత ఏంటంటే దోశ అండి, దోశ పిండి నిన్న వేసానని చెప్పాను కదా. ఇంకా దోశ అయితే చేస్తున్నాను. నాకైతే ఖచ్చితంగా వీక్లీ వన్స్ కానీ నేను దోశ పిండి వేసుకున్నానంటే టిఫిన్లకి అయితే ఆలోచించిన అవసరం లేదు. మధ్యలో 1-2 రోజులు వచ్చినా కానీ ఆ గ్యాప్లో కొంచెం చపాతీ కానీ ఇంకా రవ్వ దోశ అలా చేసుకున్నా కానీ సెట్ అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా సండే చేసుకుంటేనే మనకి, లేకపోతే సండే కాదులేండి సాటర్డే అంటే ఇంకా సాటర్డే చేసుకుంటే ఈవినింగ్ అలా చేసుకున్నామంటే మనకు సెట్ అయిపోతుంది అనమాట. ఇంకా సండే కొంచెం ఫ్రీగా లేట్గా లేయచ్చు. ఇంకా అలాగా ఇంకా ఇద్దండి దోశలు అయితే పోసేస్తున్నాను. ఇంకా అలాగే ఎగ్ దోశ ఒక 2 ఎగ్స్ అయితే నేను ఎగ్స్ తీసిన వాటిలో 2 ఎగ్స్ జస్ట్ అలా పగిలిపోయాయి అనమాట. అయితే నేను డిక్కీలో కాదులే బండి ముందు పెట్టుకొని అదిరినా కానీ అవేం కాలేదు. అయితే నేను తెచ్చుకున్నాను కదా అట్టలు 2 అయితే 15 రూపాయలకి ఇచ్చాడు. ఫస్ట్ 10 రూపీస్ అన్నాడు, 15 రూపాయలు తీసుకున్నాడు. 2 ఒకటి 10 అన్నాడు. ఇంకా రెండింటి మీద 15 రూపాయలు తీసుకొని ఇంకా 2 అట్లయితే ఇచ్చాడు. ఈసారి వెళ్ళేటప్పుడు అట్లయితే తీసుకొని వెళ్దాంలే అనుకుంటున్నాను. మన ట్రే ఉంది కానీ ఇంకా కొంచెం ఇక్కడ ఏంటంటే రోడ్లు అదేంటో నా అదృష్టం, నేను వచ్చిన తర్వాతే వాళ్ళు రోడ్లు స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే మాకు కొంచెం వచ్చేటప్పుడు కొంచెం లైట్ గుంట ఉంటుంది, అదే కొంచెం గతుకులు ఉంటాయి. మిగిలిన రోడ్డు అంతా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే మొత్తం సిమెంట్ రోడ్ లాగా వేసేస్తున్నారు అనమాట. భయంకరంగా ఉందండి డస్ట్ కానీ. ఆ టౌన్లో కూడా అంత డస్ట్ లేదు, ఇక్కడైతే భయంకరంగా ఉంది. ఈసారి చూపిస్తాను ఉండండి. మా అక్క కూతురు నేను ఒకసారి ఇక్కడికి ఏదో చిన్న వస్తువు కొనుక్కోడానికంటే వెళ్తే అప్పుడు చెప్తుంది, నేను చెప్పాను అనమాట ఇక్కడ డాన్స్ వేయాలి ఇప్పుడు మనం అని చెప్పాను. అంటే బండి మీద వెళ్ళేటప్పుడు ఇంకా గుంటలు అటు ఇటు ఎగురుతూ ఉంటాం కదా, కొంతవరకు ఏమో బాగుంటుంది. కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఇంకా అది గతుకులు కదండి, ఇంకా డాన్స్ వేయాల్సి వస్తుంది అనమాట. ఇంకా అలాగా అయితే రోడ్డు కానీ వేశారంటే ఇంకా కొంచెం త్వరగా వెళ్ళిపోవచ్చు. అంటే 2 రోడ్స్ లాగా అలా వేస్తున్నారనమాట. అవి కానీ వేశారంటే మనకు అంత ఇబ్బంది ఉండదు. ఇప్పుడు సింగిల్ రోడ్డే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి 2 రోడ్లు అంటే వచ్చేవి పోవాటికి అడ్డం లేకుండా అలా ఉంటుంది అనమాట. ఇంక ఇదిగోండి దోశలు అయితే చేశానా, ఇంకా ఇదిగో అవి తింటున్నారు మావాడు. నేను ఒకటి తిన్నానా, ఏదేమైనా కానీ మన దోశలు ఉన్నట్టు అవి ఉండవులేండి. ఇంకా నేను కొంచెం తిని నాకు వద్దులే నాయన నువ్వే తినని చెప్పని ఇంకా మొత్తం వాడికి ఇచ్చి, నాకు అదేంటి సాసులు కానీ ఏమి అంత ఇష్టం ఉండదండి. ఏదో తిన్నామంటే కొంచెం అలా చేసుకొని తింటా అంతేగాని అంతకు మించి ఇంకేం ఉండదు నాకైతే. ఇంక
ఇదిగో సాస్ అయితే తీసుకొని తిన్నాను. అబ్బాయి నా వల్ల కాలేదు. ఇంకా అక్కడ పెట్టేసి నేను ఇంకా ఒక ఎగ్ దోశ, ఇద్దరం చెరు ఒక ఎగ్ దోశ వేసుకున్నాము. ఇంకా అలాగే ప్లెయిన్ దోశ వేసుకున్నాం అనమాట. ఇంకా తినేసాము. ఇంక మొత్తం నువ్వే తినరని వాడికే ఇచ్చేసాను. ఇంక ఇదిగోండి నేనైతే దోశ తింటున్నాను. ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో చూసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ.